మనందరిళ్లలో శనగపిండి ఉంటుంది. ఒక స్పూను శనగపిండి, ఒక స్పూను గంధం పొడి, దానికి చిటికెడంతా పసుపు, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, వీటన్నిటికీ తీసుకుని కొంచెం గట్టి పెరుగు ఒక గరిటె తీసుకుని ఆ పెరుగులో వీటన్నిటిని వేసి కలపాలి. గట్టిగా పేస్ట్ లా కలిపేసి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని అప్లై చేసుకోవడానికి ముందు అన్ని పాలు పోసేసి కొద్దిగా పల్చగా చేసి మొక్క ఫేస్ అంతటికి పట్టించేసేయాలి స్క్రబ్ లాగా. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఉంటే అది డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం అట్లా క్లీన్ చేసుకుంటుంటే శనగపిండికి ఆ డెడ్ సెల్ లేయర్ అంతా చక్కగా పట్టుకుని దాన్ని క్లీన్ చేసినప్పుడు ఈ లేయర్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 10 మిరియాలు, అల్లం ముక్క, చిటికెడంతా పసుపు, ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడు 6 రకాలు చెప్పాను. ఈ 6టిని నీళ్ళల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వడకట్టేసి అవి తీసేసి ఆ తేనె కలుపుకొని అట్లా త్రాగేస్తే ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగా ఉపయోగపడతాయి. ఎండ వల్ల కొంతమందికి ముఖం పైన పిగ్మెంటేషన్ వస్తుంది, మంగు మచ్చలు. అలాగే కొంతమందికి అక్కడక్కడ కొన్ని నల్ల మచ్చలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే వాటిని 4 ఉపయోగించుకుంటే బాగుంటుంది. 1 మైదా పిండి, 2 శనగపిండి. ఈ రెండుటిని కలపటానికి టమోటా రసం పోసి కలపాలి. నాటు టమోటాల రసం మంచిది. ఇప్పుడు మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మూడిట్లో కలిపిన తర్వాత కొన్ని నిమ్మరసం చుక్కలు వేయండి. ఈ 4 మిశ్రమాన్ని ఈ పిగ్మెంటేషన్ గానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఎక్కడ ఉంటే అలాంటి వాటిపైన 15 నిమిషాలు 20 నిమిషాలు మర్దం చేస్తూ ఉండండి. 10 నిమిషాలు 20 నిమిషాలు వదిలేసేయండి. ఆ తర్వాత కడిగేసుకుంటే శుభ్రంగా ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి ఇది చాలా చాలా సింపుల్ గా అక్కడ ఉండే లేయర్ ని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లోపల ఉండే మంచి మచ్చలు లేని లేయర్స్ పైకి త్వరగా వస్తాయి అన్నమాట. రిప్లేస్ చేయడం. రోజు గ్లోయింగ్ స్కిన్ కోసం ఏదైనా చిట్కా చెప్తారా? మనందరి ఇంట్లో రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్ ని ఒక గ్లాసుడు తీసుకుని అందులో పసుపు వేసేసి ఈ రెండుటిని కలిపేసి మరి ఫ్రిడ్జ్ లో ఐస్ మొక్కలు పెట్టుకోవడానికి ట్రేలు ఉంటాయి కదా, గుంటలు అందులో ఈ రోజ్ వాటర్ పసుపు కలిపి నీళ్లను పోసేసేయండి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. చక్కగా ఐస్ మొక్కలు గడ్డగట్టేసి ఉంటాయి. 1-2 ఐస్ మొక్కలు తీసుకుని మొటిమలు ఉన్న భాగం మీద అట్లా రుద్దటం. మొటిమలు లేకపోయినా ముఖం అంతా దాన్ని రుద్దుతుంటే మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సర్క్యులేషన్ లో బాగా మార్పులు వస్తాయి. స్కిన్ టోన్ పెరుగుతుంది. ముడతలు పడకుండా చర్మం మంచి హెల్దీగా యవ్వనంగా ఉంటాను. కొంతమంది బరువు తగ్గేసరికి సాగినట్టు అనిపిస్తుంది. ఈ చల్లదనానికి స్కిన్ టోన్ పెరిగి ముడుచుకుంటుంది, దగ్గరకు వస్తుంది అనమాట. దానివల్ల స్కిన్ టైట్నెస్ పెరిగి కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ముడతలు, వింకిల్స్ రాకుండా ఉంటాను.